హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజు అండి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం తెలుసా అండి? తెనాలండి. ఆంధ్రాలో ఉన్న మన తెనాలికి వెళ్ళబోతున్నాం అనమాట. తెనాలి అంటేనండి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తెలంగాణ అండ్ ఆంధ్రాలో అందరికి తెలిసిన ఊరే అనమాట. అండ్ మీకు తెలిసిన విషయం ఏంటంటే నార్త్ ఇండియన్స్ కూడా తెనాలి అనేది చాలా మందికి తెలుసండి. ఎందుకు అంటే తెనాలి అంటే ఫేమస్ స్పెషల్ ఏంటంటే నార్త్ ఇండియన్స్ తెలిసింది ఏంటి అంటే తెనాలి రామలింగయ్య గారు పుట్టిన ఊరు అనమాట. ఆయన గార్లపాడులో ఆయన పుట్టారు. అయితే దాని గురించి అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అనమాట తెనాలి అండి. తాలూకా కూడా ఒక అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా గొప్ప స్థలం అండి తెనాలి అనేది. దానికి నేను మీకు చాలా మందికి మనవాళ్ళు తెనాలి ఈ నియర్లీ ఉన్న వాళ్ళందరికీ దీని గురించి తెలుసు. తెనాలి కాని వాళ్ళు ఉంటారు కదా, మన తెలుగు వాళ్ళు, బయట ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఏంటి తెనాలి అని తెలుసు, కానీ తెనాలి డీటెయిల్స్ అనేది చాలా మంది తెలియదండి. అయితే నేనైతే ఈరోజు తెనాలి డీటెయిల్స్ అయితే చెప్పాలండి. ఆంధ్ర ప్యారిస్ అని అంటారు. ఎందుకో తెలుసా? చాలా మందికి అయితే ఆంధ్ర ప్యారిస్ అని తెలుసు, కానీ ఎందుకంటారనే తెలీదు. యాక్చువల్గానండి ప్యారిస్ అనేది ఏంటంటే ఆల్ ఆఫ్ వరల్డ్ లో కళాకారులు అంటే ఆర్టిస్టులు అందరూ కూడా వెళ్ళి అక్కడ గ్యాదర్ అయిపోయి అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆర్టిస్టులు అందరూ కలిపి ఒక దగ్గర అక్కడ గ్యాదర్ అవుతారు కాబట్టి దానికి మంచి పేరు ఉందన్నమాట ప్యారిస్ లో. అయితే మన తెనాలికి కూడానండి అంత పేరు ఉందండి. ఎందుకంటే తెనాలి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది కళాకారులు ఉన్నారు. అండ్ వాళ్ళు చిన్న స్క్రీన్ వాళ్ళు కానీ పెద్ద స్క్రీన్ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారండి. మీకు ఎవరెవరు అసలు మన తెనాలి నుంచి వెళ్ళిన వాళ్ళ గురించి నుంచి వెళ్ళిన యాక్టర్స్ అండి: జమున గారు, జగ్గయ్య గారు, కృష్ణ గారు, అండ్ అదే ప్రభ, అండ్ ఇక్కడ గుమ్మడి గారండి. గుమ్మడి గారి ఊరు మా ఊరు ఒకటేనండి. హార్డ్లీ మా ఇంటికి వాళ్ళ ఇల్లు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. ఇలా తెనాలి రామకృష్ణ గారు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. దాని గురించి వాళ్ళనమాట బయట వాళ్ళందరూ కూడా దీన్ని తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ అని అంటారనమాట. యాక్చువల్గా ఏంటంటే కెనాల్స్ అండి ప్యారిస్ లో కూడా ఉన్నాయి, అలాగే సేమ్ తెనాల్లో కూడా ఉన్నాయి. తెనాల్లో కూడా 3 కెనాల్స్ ఉన్నాయి. నిజాంపట్నం కెనాల్ ఒకటి, అండ్ ఈస్ట్ కెనాల్ అండ్ వెస్ట్ కెనాల్ అని 3 కెనాల్స్ ఉన్నాయి. అలాగే మీకు ప్యారిస్ లో కూడా సేమ్ 3 కెనాల్స్ ఉన్నాయి అనమాట. కాకపోతే నేమ్స్ వేరే ఉంటాయి. దానికి దీనికి సేమ్ అంటే కెనాల్స్ అలాగే ఉన్నాయి, కళాకారులు కూడా ఉన్నారు కాబట్టి సేమ్. అందుకని చెప్పి మన దీన్ని స్పెషల్ గా ఆంధ్ర ప్యారిస్ అని. తెనాలికండి సాంస్క్రిట్ లో ఇంకొక అర్థం ఉందండి. ఏంటో తెలుసా? తెన్ అంటేనేమో సౌత్ అని అర్థం, ఆలి అంటే స్ట్రీట్ అని అర్థం అండి. సాంస్క్రిట్ లో ఉన్న దీని మీనింగ్ ఇది అనమాట. తెనాలిలో ఫేమస్ ఏంటంటే చాలా దేవాలయాలు ఉన్నాయండి, ప్రముఖ దేవాలయాలు. స్పెషల్ గా వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ అనమాట. తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి పెద్ద గుడి ఏది అంటే ఇదే అనమాట, మనేపు తెనాలిలో. చాలా మంది అండి వెనకటి రోజుల్లో తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వైకుంఠపురంలో వచ్చి మొక్కులు తీర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది అక్కడ మొక్కుని అంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు వైకుంఠపురంలో కూడా చాలా మంది మొక్కులు తీర్చుకునే వాళ్ళు అనమాట. మేము చిన్నప్పుడు కూడా ఎక్కువగా వైకుంఠపురం వెళ్తూ ఉండేవాళ్ళం. అది వైకుంఠపురం అంటే మాకు చాలా ఒక పెద్ద ఊరు వెళ్ళినట్టుగా అనిపించేది. చాలా హ్యాపీగా ఉండేది అనమాట. అక్కడ ఉన్న షాపింగ్స్ కానీ అక్కడ ఉన్న సందడి కానీ చాలా చాలా బాగుండేదండి. వైకుంఠపురం అనేది అక్కడ ఫేమస్. అదిగాక అక్కడ శివాలయాలు, రామాలయాలు, కృష్ణాలయం, ఇలా ఎన్నో రకాల గుళ్ళు ఉన్నాయండి, రకరకాల గుళ్ళు. ఒకసారి తెనాలి ఎవరైనా సరే దగ్గరలో మీరు బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే తెనాల్లో మీరు ఒక 2 days కనుక మీరు అక్కడ వెయిట్ చేసి తెనాలి చూడాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ గుళ్ళన్నీ మీరు చూసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఫేమస్ ఏంటో తెలుసా? తెనాల్లో ఫేమస్ అండి గోల్డ్ షాపింగ్ అండి. ఇక్కడ గోల్డ్ షోరూమ్స్, జ్యువెలరీ షాపింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడండి చాలా కొన్ని పెద్ద పెద్ద షాపులు వాళ్ళకండి బెస్ట్ డిజైనర్స్ గా వాళ్ళకి అవార్డ్స్ తీసుకున్నారు ఢిల్లీ వచ్చి. అయితే వాళ్ళు చాలా మంచి డిజైన్స్ మనకి చేసిస్తారనమాట. వీళ్ళదండి మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువే ఉంటాయి. వేరే సిటీస్ తో కంపేర్ చేసుకుంటే మేకింగ్ ఛార్జెస్ తక్కువగా ఉంటాయి అనమాట. సిల్వర్ అండ్ వీటికి కూడా మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువ.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ బట్టీలు ఉంటాయండి, అంటే సిల్వర్ అండ్ గోల్డ్ బట్టీలు అంటే చిన్న చిన్నవి వాళ్ళు షాపులు పెట్టుకుంటారు. కాకపోతే అందులోనండి ఎవరైనా మీరు ఇవ్వాలి అనుకుంటే చేయించుకోవటానికి మీరు చూసుకోండి రేటింగ్. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే అందరూ కూడా ఆన్లైన్లో వాళ్ళ షాపులది పెట్టుకుంటున్నారు కాబట్టి అందులో రేటింగ్స్ ఉంటాయి, ఎవరి బట్టి మంచిదని. ప్రతి బట్టి దగ్గర మీరు ఇవ్వకండి, మనకి గోల్డ్ అనేది మోసం ఎక్కువ జరుగుతుంది కాబట్టి మంచి తెలిసిన వాళ్ళ బట్టీలో మీరు ఇచ్చుకున్నారంటే వాళ్ళైతే గ్రామ్ లెక్కన మీకు మేకింగ్ ఛార్జ్ వేయరు, వాళ్ళ ఆర్టికల్ మీద మేకింగ్ ఛార్జ్ వేస్తారన్నమాట. అది చాలా తక్కువగా ఉంటుంది. డిజైన్స్ అండి చాలా నైస్గా ఉంటాయి, చాలా బెస్ట్గా ఉంటాయండి. మేమైతే మాత్రం ఎక్కువగా మ్యాక్సిమం షాపింగ్ అంతా మా తెనాల్లోనే అవుతుంది అనమాట, గోల్డ్ షాపింగ్. అండ్ స్పెషల్గా బట్టల షాపింగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా వెరైటీస్ ఆఫ్ బట్టలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య ఢిల్లీ దాదాపు మీరు తెనాల్లో చూస్తే ఆల్మోస్ట్ ఢిల్లీలో సగం అంతా తెనాలి వచ్చేసినట్టుగా అనిపించింది నాకైతే. కాకపోతే అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మాకు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, అదే మెటీరియల్ అక్కడికి వెళ్ళేసరికి మరి ట్యాక్స్ డిఫరెన్స్ ఏంటో తెలియదు. నోయిడా గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుందేమో, అక్కడ సేమ్ మెటీరియల్తో ఏమైనా కొనాలి అంటే అక్కడైతే రేట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. మాకైతే తక్కువ అనిపించినాయి, అక్కడ మరి వాళ్ళకి కొనే వాళ్ళకే ఎక్కువ అనిపిస్తుందేమో, కానీ మేము కంపేర్ చేసుకుంటే మాకు చాలా తక్కువగా అనిపించినాయి. అంటే క్వాలిటీ వైజ్ కూడా మీరు చూసుకోవాలి. కొన్ని షాపుల్లో మాత్రం చాలా బెస్ట్ క్వాలిటీస్ మీకు బట్టలు దొరుకుతాయి, పిల్లలవి కానీ అన్నీ కూడా పట్టు చీరలు కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. అక్కడికి మేము జనరల్గా ఏంటంటే మేము చిన్నప్పుడు తెనాలి రావటం అంటే మాకు ఒక పెద్ద ఊరు వచ్చినట్టుగా ఉండేదన్నమాట. జనరల్గా ఏంటంటే తెనాలి రావాలి అనుకున్న వాళ్ళంటే బోల్డ్ అని పనులు చేసుకుని వెళ్తూ ఉంటారనమాట. ఫస్ట్ గ్రాసరీస్, తర్వాత ఇంకా బట్టల షాపింగ్. చాలా మంది ఏంటంటే సగం గ్రాసరీస్ బట్టల షాపింగ్ అయిన తర్వాత మూవీస్కి వెళ్తూ ఉండేవాళ్ళు వెనక మేము వచ్చినప్పుడు. కొంతమంది ఏంటంటే ఇవన్నీ చేసుకుని లాస్ట్లో ఇంకా కూరగాయలు పళ్ళు అన్నీ తీసుకుని వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా 2-3 నెలలకు ఒకసారి వచ్చి తెనాల్లో ఈ విధంగా షాపింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇంకా గుళ్ళకి అది వెళ్ళాలంటే కుదరదు, మనం గుళ్ళ కోసం స్పెషల్గా ఇంకొక డే టైం స్పెండ్ చేయాలి దీని మీద. గుళ్ళకి అనేది డిఫరెంట్ అనమాట. కానీ ఇది తెనాల్లో ఉన్న మాత్రం గుళ్ళు చాలా బాగుంటాయండి. అసలు అక్కడ అలంకారం కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా హ్యాపీ అవుతారు. స్పెషలీ మా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీ. నా వెనకమాల పడుతూ ఉంటారు, ఒకసారి తెనాలి తీసుకువెళ్ళు, తెనాలి రామలింగయ్య గారు ఊరు మాకు చూడాలి. అందరూ ఏమనుకుంటారు తెలుసా, తెనాల్లో ఉన్న వాళ్ళంతా చాలా క్లవర్ బ్రిలియంట్స్ అని ఇక్కడ వాళ్ళు అంటారు. ఎందుకంటే తెనాలి రామలింగయ్య గారు చాలా బ్రిలియంట్ కాబట్టి అందరూ అలాగే ఉంటారని చెప్పి ఇక్కడ వాళ్ళు అంటూ ఉంటారు. నిజంగా అయితే అలా కాదనుకోండి, అందరూ ఎందుకుంటారు, అన్ని చోట్ల బ్రిలియంట్స్ ఉంటారు. కాకపోతే ఫేమస్ ఆర్టిస్టులు అందరూ మనేపు నుంచి వచ్చారు కాబట్టి అంత పేరుందండి తెనాలికి. మరి ఇప్పుడు చూద్దాం. నేనైతే చిన్న వీడియోని తీసాను తెనాల్లో, చిన్న క్లిప్స్. నేను గుడి ఒకటే వైకుంఠపురం అవన్నీ కూడా తీసానండి. నేను మీకు చూపిస్తాను తెనాలిది. స్పెషల్గా వైకుంఠపురం అంటే లోపల గర్భగుడి అవన్నీ కూడా అంటే పర్మిషన్ ఇవ్వరు. నేను బయటకు వీలైనంత వరకు నేను వీడియో అయితే తీసాను, అది మీకు చూపిస్తాను. పదండి. ఇప్పుడు మేము మా ఊరు నుంచి తెనాలి వస్తున్నామండి. ఇదనమాట, ఇది స్ట్రీట్ చూడండి ఎలా ఉందో, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మా ఊరు నుంచి అయితే ట్యాక్సీ ఫెసిలిటీ చాలా తక్కువ అనమాట. అందుకని మేము ఆటో అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఆటోలో వచ్చాము. ఇదంతానండి మార్కెట్ అనమాట, రైతు బజార్ అలా అంటారు. అన్ని వెజిటేబుల్ మార్కెట్, ఇవన్నీ పోస్టర్స్. ఇక్కడ తెనాలి అంటేనే టెంపుల్స్ అని అర్థం. ఎక్కడ చూసినా టెంపుల్స్ మాత్రం చాలా ఉంటాయి అన్నమాట. ఇది గంగానమ్మపేట అండి. అయితే ఇక్కడ కృష్ణాలయం అనమాట, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడి నుంచి అండి మన షరాబ్ బజార్ వెళ్ళొచ్చు అనమాట. జ్యువెలరీ షాప్స్, షాపింగ్ సెంటర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ సెంటర్ ఇక్కడ దగ్గరలో ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా ఒకే ఏరియాలో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా సా మిల్స్ ఇవన్నీ. అయితే మేము చిన్నప్పటి నుంచి చూస్తుంది ఇదే ఏరియాలో సా మిల్స్ ఉన్నాయి, అలాగే ఉన్నాయండి. మనుషులు మారారు కానీ ఆ మిల్లు మాత్రం అదే ఏరియాలో. చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము మా చిన్నప్పుడు ఇక్కడికి వస్తే మాకు ఒక వింతగా అనిపించేది ఆ టైంలో. అంటే వుడ్ని ఎలా కట్ చేస్తారు ఏంటనేది చాలా అంటే డిఫరెంట్గా అనిపించేది అనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి సాయిబాబా టెంపుల్ అనమాట. ఇది మరీ పాతది కాదు, అలానే మరీ కొత్తది కాదు.
ఇంకోటి ఏంటంటే కామన్, ఇది ప్యారిస్ కెనాల్స్, ఇదేమో తెనాలి కెనాల్ అనమాట. కాకపోతే వాళ్ళది చాలా నీట్గా ఉంది. మనకి టైం పడుతుందండి. మన ఇంకెన్ని ఇయర్స్ పడుతుందో ప్యారిస్ లాగా మన తెనాలి అవ్వాలి అంటే మాత్రం చాలా ఇయర్స్ పడుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ రెండు అంటే వేరు వేరు స్ట్రీట్స్కి వెళ్ళటానికి అనమాట. ఫైనల్గా అయితే మనం వచ్చేసామండి వైకుంఠపురం. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. లోపలైతే అలౌ చేయరు. నేను ఎక్కడ వరకు అలౌ చేస్తారో అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. వెనకటి రోజుల్లోనండి తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికే వచ్చి మొక్కులు తీర్చుకునేవాళ్ళు అనమాట. మేము కూడా చిన్నప్పుడు ఇక్కడికే వచ్చాం, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ ఉన్న షాపింగ్స్ అవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించేవి. అయితే ఇక్కడ వచ్చేసరికండి పెళ్ళిళ్ళు అవి కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు కూడా ఎట్ ప్రెజెంట్ అయితే అన్నప్రాసనలు కానీ అన్ని రకరకాల ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు ఇక్కడే చేసుకుంటారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా విగ్రహాలు పెట్టారు, త్యాగరాజు అని రకరకాల కింద రాశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట చూడటానికి. ఈ పక్కనే పార్కింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడండి ఉండటానికి రూమ్స్ అవి కూడా ఉంటాయి. కొన్ని పెయిడ్ రూమ్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ రూమ్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మనం మెయిన్ గర్భగుడి ఒక్కటే మనం చూపించడానికి ఉండదు వీడియో, మిగతా అన్నీ కూడా చక్కగా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, కొత్త దంపతులు పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చారండి. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో చూడండి. ఎవరైనా మీరు తెనాలి స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండింగ్ నుంచి కానీ రావాలి అనుకున్న వాళ్ళకండి 50 to 100 రూపీస్ మధ్యలో తీసుకుంటారు. బస్ స్టాండ్కి వచ్చిన వాళ్ళైతే బస్సులు కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఒక 10 రూపీస్ ఎంత నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. ఆటోలు అలాంటివి అయితే మాత్రం 50 to 100 రూపీస్ తీసుకుంటారు. ఇదిగో చూడండి, ఇక్కడండి కళ్యాణం జరుగుతుంది. పక్కనే అనమాట ఒక హాల్ లాగా ఉన్నాయి. అక్కడ కళ్యాణాలు అందరు చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకుంటారనమాట. మీరు అంటే చూడండి, ఆయన పూజారి గారు చాలా బాగా పూజలు చేస్తారు. ఈయన మీరు అంటే ఆయన మంత్రాలు అది వినాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఇది చూడండి. हिरण्मयेन लक्ष्मीं यादवेदो ममावः श्री महालक्ष्मी देवताय ध्यायामि ध्यानमुपयामि वेशने महोदस्तु पद्मावती मावाहयामि पूर्णिमावाहयामि धरणिमावाहयामि मेदिनी मावाहयामि हत्य आद्य आचमनयं समर्पयामि। ओम श्री वेंकटेशाय नमः। विद्याबलं तदेव लक्ष्मीन्द्रियस्वरावे सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायणाभ्यां नमः सावधाना श्री सीता कुमांचतुर श्री सीता सच्चपराक्रमंच विलस देवो जगद्रक्षकः भायात्यो भगवते सावधाना सुलग्ने सावधाना श्री लक्ष्मी नारायणाभ्यां नमः सावधाना। ओम पाठेन कमतो वराहनुरहरि भार्गव्यो रघुनायको यत् बुद्धच्च कल्के जीवतो विलसद्देवो जगद्रक्षकः आयाचो भगवान् पुरा। ఇక్కడండి పిల్లలకి చెవులది గుట్టిస్తారు చూసారు, అక్కడ పుట్ట ఉందండి. అక్కడ అన్నప్రాసన నామకరణాలు అన్నీ చేస్తారు. ఇక్కడ పూజారులే చేస్తారు. మీరు బయట టికెట్ తీసేసుకుని లోపలికి వచ్చి మీరు చేసుకోవచ్చు. మీకు అంటే ఈ మధ్య ఏంటంటే మన పూజారులకి డైరెక్ట్గా వాళ్ళకి దక్షిణ పెట్టడానికి అలో చేయటం లేదు.
ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం డైరెక్ట్ ఇవ్వవసరం లేదు. ఎవరన్నా కావాలి అనుకుని ఇచ్చుకున్న వాళ్ళకైతే వాళ్ళకి పర్సనల్గా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత అందంగా ఉందో. ముగ్గులు ఓ పక్కన వీళ్ళు హడావుళ్ళు పూజారులు ఇవన్నీ కూడా దేవుడికి ప్రసాదం. చాలామంది ఏంటంటే పొంగల్ చేసుకుంటారు కదా, వాళ్ళంతా వాళ్ళ హడావుల్లో ఉన్నారు. ఇది దేవుడి ప్రసాదం కూడా చేసి ఇంకా పూజారులు ఇంకా బ్యాండ్లు అంటే వాయిద్యాలతో చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇది చూడటానికి కూడా చాలా చాలా మీకండి చాలా తక్కువ ఏరియాలో ఇలాంటి అంటే దృశ్యాలు మీకు దొరుకుతాయి అన్నమాట. చాలా చాలా బాగుంది. మరి మీ అందరికి ఎలా ఉందండి తెనాలి, ఈ గుడి తెనాలి ఎలా ఉందనేది తప్పనిసరిగా నాకు చెప్పండి, కామెంట్స్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.